తెలంగాణ బడ్జెట్ కూర్పు కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈసారి విజన్ 2047ను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టులకు స్పెషల్ కేటాయింపులు చేయనున్నారు. బడ్జెట్పై అధికారుల సమీక్షలు ముగిశాయి. ఇక మంత్రుల భేటీలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ సర్కార్ బడ్జెట్పై ప్రత్యేక కథనం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఇక రాష్ట్రాల వంతు వచ్చింది. ఈ నెలాఖరులో గానీ లేదంటే మార్చి తొలివారంలో గానీ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన కోసం ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఫ్యూచర్ సిటీ, మెట్రో రైల్, మూసీ పునరుజ్జీవం, 6 గ్యారంటీలు, కొత్త పథకాలకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు. అదేవిధంగా విద్య, వైద్యం, వ్యవసాయం, ఇరిగేషన్ రంగాలకు ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు జరుగుతాయని సమాచారం. విజన్ 2047 లక్ష్యంగానే బడ్జెట్ రూపకల్పన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తు అవసరాలు, మౌలిక వసతుల విస్తరణ, పట్టణ, గ్రామీణ సమతుల అభివృద్ధిపై ఈ బడ్జెట్లో ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు, మూసీ నది అభివృద్ధి, అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణకు గణనీయమైన నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇవన్నీ విజన్ 2047లో భాగంగా దీర్ఘకాలిక పెట్టుబడులుగా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే బడ్జెట్పై అధికారుల సమీక్షలు ముగిశాయి. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ నెల 10వ తేదీ తర్వాత వారం రోజుల పాటు బడ్జెట్పై వరుసగా సమీక్షలు చేయనున్నారు. సీఎం స్పెషల్ ఫండ్ నుంచి చిన్న పంచాయతీలకు 5 లక్షలు, మేజర్ పంచాయతీలకు 10 లక్షల రూపాయలు కేటాయించనున్నారు. ఇక వృద్ధాప్యపు పింఛన్లను 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంపు, మహాలక్ష్ములకు 2,500, నిరుద్యోగ భృతి వంటి వాటికి నిధుల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు ఆశాజనకంగా లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రం పెట్టిన 47 డిమాండ్లను కేంద్రం పట్టించుకోలేదని అంటోంది. సొంత ఆదాయాలు, వనరులతోనే అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఈ దిశగానే బడ్జెట్ పద్దులను రెడీ చేస్తున్నారు. డిజిన్వెస్ట్మెంట్ ద్వారా 80,000 కోట్ల రూపాయలు సమీకరించాలని, 2026-27లో పన్నుల వాటాగా 33,180 కోట్ల రూపాయలు రానున్నాయని అంచనా వేశారు. మొత్తంగా రానున్న బడ్జెట్ 3.2 లక్షల కోట్లకు మించే అవకాశాలున్నాయని సమాచారం.